జనాలు వింటున్నాం కదా అని ఏమైనా మాట్లాడతారు. ఏదైనా కూడా ఓవరాల్ గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏదైనా ఓట్ల కోసం ఎంత డ్రామాలైనా చేస్తాం గాని ఓట్ల తర్వాత జనాలకి కష్టం వస్తే మాత్రం ఇదిగో ఇట్లా నా మీద పడిపోతారు వచ్చి, లేకపోతే చాలా మంది వచ్చేస్తారు జనాలు. ఎవరు వస్తారు జనాలు, ఎందుకు వస్తారు? మీలాంటి వ్యక్తులు ఒక మాట చెప్తే వెళ్ళి పని చేయండి రా అనంటే ఇంకా బొచ్చడు మంది మీ అభిమానులు బోల్డ్ మంది ఉన్నారు. అందరు వెళ్తారు కదా, అందరు వెళ్ళి పని చేయండి అక్కడ అని మీరు ఒక మాట చెప్తే డెఫినెట్ గా వెళ్ళి పని చేస్తారు. అది మానేసి నా మీద పడతారు ఈ ఒక్క మాట కోసం నేను ఆగిపోయాను అని అంటే జనాలు గుర్తుపెట్టుకుంటారు. నేనైతే విజయవాడ ప్రజలు ఈ వరదల్ని డెఫినెట్ గా గుర్తుపెట్టుకుంటారు. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఈ విషయాన్ని. అది 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ రాని ఇంకెప్పుడైనా ఎలక్షన్ రాని డెఫినెట్ గా గుర్తు పెట్టుకుంటారు. అందులో అయితే 1% కూడా డౌట్ లేదు. సో అంతే. మీరు అక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళని కొన్ని గొర్రెలు తెలుసుకోండి, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. తెలుసుకోకుండా ఎంతకాడికి ప్రొటెక్ట్ చేసేసుకుందామని వచ్చేసి మాట్లాడే గొర్రెలకి నేనేం సమాధానం చెప్పను. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుందా? డెఫినెట్ గా నేను ఇక్కడి నుంచి చెప్తేనే నలుగురు నన్ను ట్యాగ్ చేసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేశారు. రేపొద్దున మళ్ళీ ఒక టీం వెళ్తుంది, వాళ్ళు కూడా నన్ను ట్యాగ్ చేస్తారు. అలాంటిది మీరు బడా నాయకులు, బడా జనాలు, బడా ఫ్యాన్స్ అని చెప్పుకునేటోళ్ళు మీరు చెప్తే ఇంకెంతమంది పోవాలి అక్కడ? ఎంతమంది పోయి పనిచేయాలాడా? మీలో లోపాలని మీరు చెప్తే మీకు నచ్చదు. ఎంతకాడికి భజన చేసే బ్యాచ్ మీకు కావాలి, భజనలు చేయాలి. భజన చేయాల్సిన అవసరం నాకు లేదు. అక్కడ నేను పరిస్థితులు రియాలిటీ తెలుసుకొని, నేను పర్సనల్ గా కొంతమందికి కాల్ చేసి రియాలిటీ తెలుసుకొని నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మీకు చేతనైతే మీరు కూడా అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు, కనుక్కోండి, సిచ్యువేషన్ కనుక్కోండి. ఈ పార్టీయా ఆ పార్టీయా కాదు, అక్కడ రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది. నెట్ కూడా పని చేయకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ. ఎందుకంటే సరౌండింగ్స్ లో అన్ని వీడియోస్ వెళ్ళిపోతాయి, మొహం మీద ఊస్తారు మళ్ళీ జనాలు అని చెప్పేసి నెట్లు కూడా సిగ్నల్స్ కూడా అందకుండా చేసుకున్నారు మీరు. సో మీరు నాకు చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంటది, నాకు చాలా విచిత్రంగా ఉంటది. ఇంకా కృష్ణలంక పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ కట్టినటువంటి ఆ బ్రిడ్జ్, అది ఏదైతే కట్టారో దాని వల్ల. లేకపోతే అది కూడా మొత్తం కొట్టుకెళ్తే నాకు నా పర్సనల్ ఫ్రెండ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే దాని వల్ల ఒక 50% విజయవాడ, 50 కూడా కాదు 70% ఆఫ్ విజయవాడ సేవ్ లో ఉంది. అదర్వైజ్ లేదు అని అంటే 80% ఆఫ్ విజయవాడ ఇవాళ వరదల్లోనే, నీటిలోనే ఉండేది అని చెప్పినటువంటి పాయింట్స్ ఇవి. వాళ్ళు ఉన్నది నిజం చెప్పారు, వీడియోలు కనిపించవు మీకు. ఎందుకంటే మీరేంటంటే అలా పచ్చ మీడియాలో నుంచి వచ్చినటువంటివి తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా మీకు వినిపించో, కనిపించో, గ్రహించరు. ఎందుకంటే మీరు ఆ మోడ్ ఆఫ్ షాడోలో ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, పోనీ వెళ్ళి నేను చెప్పిన ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను, ఇందులో ఏ ఒక్క విషయమైనా సరే తప్పు అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు నన్ను ప్రశ్నించండి. నేను మీరు చెయ్యట్లేదు అని చెప్పట్లేదు, గవర్నమెంట్ యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఇది జరిగిందే అంటున్నా. కొంచెం చేస్తున్నారు, చేసిన దానికి ఇంకా బెటర్ గా చేయొచ్చు. ఎందుకంటే తక్కువ, ఇప్పుడు మీరు చేసేది ఇంత, జనాలు ఇంత, మీకు ఎట్లా సేవ్ అవుతారు వాళ్ళందరూ? ఏ విధంగా సేవ్ అవుతారు? మరి పొద్దున ఎప్పుడో చూశారు, ఏమంటారు, వాలంటీర్స్ ని కూడా పిలిచారు, నెక్స్ట్ ఆ వెహికల్స్ అన్ని వాడేస్తున్నారని. వాడండి, తప్పేముంది. స్టిక్కర్లు వేసినా కూడా వాడండి, తప్పేం కాదు. ఎందుకంటే మనకు అక్కడ జనాలకి హెల్ప్ జరగాలి, జరుగుతుంది. మీకు అత్యవసర పరిస్థితుల్లో వాలంటీర్స్ అవసరం అయ్యారు, పిలవండి, వస్తారు. వాలంటీర్స్ అనేది ఒక సర్వీస్ యాక్టివిటీస్ తోటి వాళ్ళు పాపం డే ఫస్ట్ నుంచి కరోనాలో నుంచి చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళకి మనం ఎలా టంగు మార్చి మనం వాళ్ళని వదిలేసినా కూడా, వాళ్ళు పిలుపునిచ్చినా కూడా వస్తారు. చాలా మంది వచ్చి చేస్తున్నారు కూడా. సో మనలాగా ఫ్లిప్ అయిపోయి మాటలు ఫ్లిప్ చేసి ఫేక్ కథలు వాళ్ళు చేయరు. వాళ్ళు జెన్యున్ గానే గతంలో వర్క్ చేశారు 5,000కి.